డ్రాగన్ గ్లింప్స్ డ్రాగన్ టీజర్ అది కూడా కాదు, డ్రాగన్ ట్రైలర్. అవును, ఎగ్జాక్ట్గా ఇలా అంటేనే సరైందనుకుంటా. ఎందుకంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇలాంటి గ్లిమ్స్ ఇంతవరకు రాలేదు. ఇది టీజరో ట్రైలరో అనుకునేలా గ్లిమ్స్తో ఫుల్ మీల్స్ పెట్టేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అయితే ఇక్కడే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒకే ఒక్కడు ఫార్ములా కనిపిస్తోంది. గ్లిమ్స్ హడావిడి ఎంత మాస్ మతిపోగొట్టేలా ఉన్నా ప్రశాంత్ నీల్ మాత్రం గతంలో చేసిన తప్పు ఇక్కడ రిపీట్ చేయనట్టే కనిపిస్తున్నాడు. అదే సలార్ మిస్టేక్. అందులో కథ చెప్పమంటే పాత్రల పరిచయాత్రలతోనే సినిమాలో 70% టైం గడిచిపోయింది. దానివల్లే సలార్ మీద జనాల్లో కన్ఫ్యూజన్ పెరిగింది. ఇంతకీ విలన్ల గుంపు గోలే కారణం. అదే డ్రాగన్లో లేకుండా ప్రశాంత్ నీల్ జాగ్రత్త పడ్డాడా? సలార్ మిస్టేక్స్కి బ్రేక్ వేసి డ్రాగన్ షాక్ వేవ్కి ప్రశాంత్ నీల్ కారణమయ్యాడా? టేక్ ఎ లుక్. ఒకే ఒక్కడు ఎటు చూసినా ఎడారిలో మెరిసే ఓయాసిస్లా డ్రాగన్లో నిప్పుల వర్షం కురిపించే ఒకే ఒక్క కటౌట్ ఎన్టీఆర్. డ్రాగన్ గ్లిమ్స్ అర్ధరాత్రి వరకు రివీల్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ యుఎస్, యూరోప్లో మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ఎక్స్క్లూజివ్గా ఈవినింగ్ ఎడిషన్లోనే గ్లిమ్స్ ను చూపించేశారు. అర్ధరాత్రి 11:52 మాత్రం వరల్డ్ వైడ్ గా అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ప్లాన్ చేశారు. ఏదేమైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి 1 కాదు 2 కాదు 6 డజన్ గుడ్ న్యూస్లు రెడీ అయ్యాయి. అందులో మొదటిది, ఇందులో సలార్ తాలూకు తప్పులు సరిదిద్దటం. సలార్ మొదలయ్యే అరగంట వరకు రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీనే ఉండదు. తర్వాత కూడా అప్పుడప్పుడు తప్ప ప్రభాస్ సీన్లు ఓ రేంజ్ లో కనిపించవు. ఇది కాకుండా సినిమాలో సీన్ కో విలన్ ఎంట్రీ. దీంతో కుప్పలు తెప్పలుగా పాత్రలతో సినిమా నిండిపోయి కన్ఫ్యూజనే జనాల్లో పెరిగింది. అలాంటి తప్పు డ్రాగన్ విషయంలో చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు ఆల్రెడీ ప్రశాంత్ నీల్ తేల్చేశాడు. అదే విషయం గ్లిమ్స్ లో కూడా తేటతెల్లమవుతోంది. ఎక్కడ సలార్, కేజీఎఫ్ స్టైల్లో గుంపులుగా విలన్లు, ఒకరి తర్వాత ఒకరి ఎంట్రీలు, అనవసరపు వాయిస్ ఓవర్లు, ఓవర్ ఎలివేషన్లు లేకుండా ప్లాన్ చేసినట్టు కుండబద్దలు కొట్టాడు ప్రశాంత్ నీల్. ఇదో రకంగా సూపర్ మాస్ డెసిషన్. అలాంటి టైంలో ఊహకందనంత లెంతీగా డ్రాగన్ గ్లిమ్స్ ని వదలాలనుకోవడమే ఒక పెద్ద సాహసం. ఆ విషయంలో కూడా డ్రాగన్ టీం వారణాసి, రామాయణం సినిమాలను మించిపోయింది. 1400 కోట్ల సినిమా ఒకటి, 4000 కోట్ల ప్రాజెక్ట్ ఇంకొకటి. కానీ డ్రాగన్ బడ్జెట్ 800 కోట్ల లోపే. సో 2 భాగాలుగా ఈ సినిమా వస్తోంది. ఒక్కో భాగం ఖర్చు 400 కోట్లే ఉండే ఛాన్స్ ఉంది. కేవలం నార్త్ ఇండియా నుంచే 400 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ రూపంలో ముందే టేబుల్ ప్రాఫిట్ దక్కేలా ఉంది. అదే జరిగితే సౌత్ థియేట్రికల్ రైట్స్, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్, శాటిలైట్, ఓటీటీ రైట్స్ అదనం ఇవి కనీసం 600 కోట్ల నుంచి 1000 కోట్లు మించే ఛాన్స్ ఉంది. ఏదేమైనా డ్రాగన్ గ్లిమ్స్ రిలీజ్ కు ముందే సలార్ లో చేసిన తప్పులను డ్రాగన్ లో చేయలేదని తేల్చి షాక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ఆ షాక్ ని గ్లిమ్స్ లో కంటిన్యూ చేసి ఫ్యాన్స్ కు కిక్కిస్తున్నాడు.